బలిపీఠం మీద అడ్డ తెర వెనక భాగంలో దాచిపెట్టిన ఆ మందసాన్ని శత్రువులు తీసుకుపోతుంటే రక్తం ఎందుకు మరగట్లేదు క్రైస్తవులకు? ఎందుకు రక్తం మరగట్లేదు? దేవుని ప్రభావం పోతుంటే ఎందుకు రక్తం ఉడగట్లేదు? నెత్తురు తెచ్చిన వాళ్ళ క్రైస్తవులు ఉన్నారా లేరా అమ్మ? మీరు నెత్తురు చచ్చిందా, ప్రవహిస్తుందా? ఆమెన్ హల్లెలూయా. చచ్చిందా, బాగా ప్రవహిస్తుందా? ఆమెన్ హల్లెలూయా. అడ్డ తెర ఎనుకున్న మందసాన్ని తీసుకుపోతుంటే ఇశ్రాయేలు రక్తం ఎందుకు మరగట్లేదు? నెత్తురు చచ్చిన వాళ్ళగా ఎందుకు బతుకుతున్నారు వీళ్ళు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండ 26 అధ్యాయం 33వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నిర్గమకాండము 26 అధ్యాయం 33వ వచనంలో దేవుని మందసము ఇదివరకు మొదట్లో దాచిపెట్టిన మందసము ఎక్కడ ఉందంటే ఇక్కడ కనపడుతుంది. 26 అధ్యాయం 33వ వచనంలో అడ్డ తెరను తగిలించి సాక్ష్యపు మందసము అడ్డ తెర లోపలికి తేవలెను. అడ్డ తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేసేదే ఈ తెర. ఎక్కడో ఉన్న మందసాన్ని తీసుకొచ్చి దేవుడు మందిరము బలిపీఠం మీద పెట్టమని చెప్పాడంట. అక్కడ తీసుకొచ్చి పెట్టారు మందిరంలో. మొదట దేవుని మందసము దేవుని మందిరములో ఉంది. దేవుని మందిరములోంచి బయటికి వెళ్ళిపోయింది అని అంటే కారణం ఆమెన్ హల్లెలూయా. సంఘము అభివృద్ధి కాకపోవట్లేదంటే కారణం మందసాన్ని మొయ్యవలసిన నీవే దేవుని మందిరంలో కనిపించకపోతే మందసం ఎక్కడ ఉంటుంది? దేవుని మందసాన్ని దేవుని ప్రభావమును నువ్వే అనుభవించవలసిన నీవే మందిరంలో కనిపించకపోతే దేవుని మందిరంలో మందసం ఎలా ఉంటుంది? అడ్డ తెరల చాటున దాచబడిన మందసమును శత్రువుల చేతికి వెళ్ళిపోయిందంటే కారణం ఎవరు? ఆమెన్ హల్లెలూయా. ఆ కారణం ఎవరు? ఇశ్రాయేలులు కాదా? సంఘము అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరు? ఇశ్రాయేలీలు అంటారా మీరు? మన జ్ఞానవంతులు మీరు అంటారు. ఆమెన్ హల్లెలూయా. మందసాన్ని తీసుకుపోవడానికి కారణం, పట్టబట్టడానికి కారణం ఎవరంటే ఇశ్రాయేలు కనపడుతూనే ఉంది. సంఘాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరంటే దీనికి కూడా మీరు ఇశ్రాయేలు లింకు తగిలిస్తారు. అంత జ్ఞానవంతులు ఇప్పుడున్న క్రైస్తవులు. ఆమెన్ హల్లెలూయా. నేను అని మనం ఒప్పుకోరు. సంఘం అభివృద్ధి చెందకపోవడానికి కారణం నేనే అని ఒప్పుకోరు. దీనికి కూడా కారణం వాళ్ళే అంటారు. ఆమెన్ హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానం అభివృద్ధి చెందింది, అలాగా టెక్నాలజీ అలా మారిపోయింది, అలా ఎదిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు దేవుని మందసమును మందిరములో తెరల చాటున దాచబడిన మందసమును శత్రువు తీసుకుపోవడానికి ముఖ్య కారణం ఇశ్రాయేలు ప్రజలైతే ఈరోజు సంఘము బలోపేతము కాకపోవడానికి, సంఘము అభివృద్ధి చెందకపోవడానికి, సంఘములో దేవుని యొక్క ఉజ్జీవం రగలకోకుండా ఆగిపోవడానికి, దేవుని సంఘములో ఆ ఉజ్జీవము పరిశుద్ధాత్మ తగ్గిపోవడానికి, ఆ అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరంటే సంఘమే. సంఘము సరైన రీతిలో దేవుని మందసాన్ని గనుక మొయ్యగలిగితే గనుక సంఘం అభివృద్ధిలోకి వస్తుంది. మందసాన్ని మోసేవాడు సరిగ్గా మోస్తేనే మందసము ప్రయాణం చేయగలుగుతుంది. ఒకసారి మందసాన్ని తీసుకొని పోతుంటే ఏర్దోన్ నగర్ దగ్గరికి పోయిన తర్వాత ఆ మందసము మోసే యాజకుడు కాలు జారి కింద పడబోయాడు. మోసేవాడు సరిగ్గా లేకపోతే మందసం కింద పడక ఏమవుతుంది చెప్పండి? కాలు జారి కింద పడబోయేసరికల్లా మందసం కింద పడిపోతుందని ఇంకొక ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఎప్పుడో తెలిగింది తెలుసా? ఫిలిస్తీన్ల దేశములో నుండి ఫిలిస్తీన్ల చేతుల్లో పట్టబడిన మందసాన్ని ఇడిపించుకొని వీళ్ళు తీసుకొని పోతుంటే ఎత్తుకొని పోతుంటే ఏర్దోన్ నది దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మందసము మోస్తున్న వ్యక్తి పడిపోతే కాలు జారి ఏట్లో రాళ్ళు పాకురు బట్టి ఉండడం వలన కాలు జారి పడిపోతుంటే ఆ మందసాన్ని ముట్టుకోకూడని వాడు ముట్టుకున్నాడంట. ఆమేన్ హల్లెలూయా. ముట్టుకోకూడని వాడు ముట్టుకున్నాడంట. అక్కడికక్కడే స్పాట్లో చచ్చిపోయాడు.
ఎవరు ముట్టుకోవాలో వాళ్ళే ముట్టుకోవాలా. దేవుని మందసాన్ని బయట రోడ్డు పొట్టున పోయే తాగుబోతాడు ముట్టుకున్నాడు సావక బతుకుతాడా? ఆ దేవుని మందసాన్ని మోయవలసింది ఎవరు? నీవే. ఆ దేవుని మందసాన్ని భరించవలసిన వారు ఎవరు? నీవే. సంఘం చేయవలసిన పని అన్యుడు ఎలా చేయగలుగుతాడు? సంఘం చేయవలసిన పని విగ్రహారాధకులు ఎలా చేయగలుగుతారు? సంఘం చేయవలసిన పని సంఘమే కదా చేయవలసింది. సువార్త చేయవలసిన సంఘమే కదా. వేరే వాళ్ళు ఎలా చేస్తారు సువార్త? నాకేం పట్టిన నేను ఒక్కదాన్ని పోతే సరిపోతుందంటే మరి నీ పక్కమిటి వాళ్ళని ఎవరు బాగుపరచాలి? వాళ్ళెవరు రక్షణలోకి నడిపించాలి? ఇవన్నీ ఎవరు చేయాలి? ఆమెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాక్ష్యపు మంద అంటే మన అందరి మీద సాక్ష్యార్థమై ఉన్న మందసము. ఈ మందసానికి పేరు, మొట్టమొదటి పేరు చెప్పండి, సాక్ష్యపు మందసము. చదవండి, నిర్గమకాండం మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. 33వ వచనం. ఆడతెర ఆ కొనలకు కింద తగిలించి సాక్ష్యపు మందసము. ఆమెన్. హల్లెలూయా. మనందరికీ ఇదే మందసం, సాక్ష్యార్థమైన మందసం. అది నీ చేతిలో కూడా ఉంది. ఆమెన్. హల్లెలూయా. ఈ సాక్ష్యపు మందసము అందరి చేతుల్లో ఉంది. ఇదే నీకు సాక్ష్యం. నీ బ్రతుకు మార్గానికి ఇదే సాక్ష్యం. నువ్వు ఎలా జీవిస్తున్నావో ఇదే సాక్ష్యం. ఈ మందసము నీ దగ్గర ఉన్నంత కాలం నీకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దీన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నీ బతుకు అధోగతి అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే సాక్ష్యపు మందసము నీ దగ్గర ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా బ్రతుకు బిడ్డ. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేయమాకు. సంఘము అభివృద్ధి కావడం, ఆ రోజుల్లో తెరల వెనకున్న మందసాన్ని పట్టబట్టడానికి ముఖ్య కారకులు ఇజ్రాయేలు ప్రజలైతే ఈరోజు సంఘములో ఉజ్జీవం తగ్గడానికి, పరిశుద్ధాత్మ తగ్గడానికి, సంఘము అభివృద్ధి చెందకపోవడానికి కారణము సంఘమే, 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 ఏరేది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్వభావము నీలో ఉంటే ఈరోజు దాన్ని చంపేయండి. ఆ స్వభావం నీలో ఉంటే, మందసాన్ని బయట ఎవరో పట్టకపోతుంటే, నీ భక్తిని ఎవరో దోచుకొని పోతుంటే, నీ విశ్వాసాన్ని ఎవరో దోచుకొని పోతుంటే, నీ భక్తి జీవితాన్ని ఎవరో దోచుకొని పోతుంటే, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు ఓడిపోతావు. విశ్వాసాన్ని దోచుకోవడం, భక్తిని దోచుకోవడం అంటే ఏందో తెలుసునా? దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో ఎవరో వచ్చి రామ్మ తర్వాత ఆరాధిద్దులే రామ్మ అంటే నువ్వు పోయినావంటే నీ భక్తిని వాడు దోసుకొని పోయినట్టే. నీలో ఆ మందసం పోయినట్టే, ఆ ప్రభావం నీలో పోయినట్టే, ఆ విశ్వాసం నీలో పోయినట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది భక్తిని దోసుకోవడం కాదా? ఆదివారం ఆరాధన చేయాలి. నువ్వు ఆరాధన చేయకుండా పోయావనుకో నీ భక్తిని దోసుకున్నట్ట, నువ్వు దాచుకున్నట్ట. అంటే బైబిల్ ఇంట్లో దాచిపెట్టుకున్న గైగారు అంటారు మన తెలియగలిగిన వాళ్ళు. హల్లెలూయా. బీరువాలో భద్రంగా దాచిపెట్టుకొని పోయిన గైగారు కూలికి అంటారు. ఈ బైబిల్ని ఎక్కడ తీసుకురావాలన్నాడు దేవుడు? ఇక అంతే. మరి ఏడ దాచి పెట్టుకోకుండా నువ్వు సెల్ఫులు అలమారలో పెట్టుకుంటే నీ భక్తిని ఎవరికి దోచిపెట్టావు? నీ విశ్వాసం ఎవరికి దాచిపెట్టావు? ఆమేన్. హల్లెలూయా. ఇది నీతో ఉండాలి. ఇందులో మాటలు నీలో ఉండాలి. ఇది నీతో పాటు మందిరంలోకి రావాలి. అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిరములో ఉన్న మందసము దోసుకొని పోవడం, దాన్ని పట్టుకొని పోవడం అంటే నీలో ఉన్న భక్తిని నువ్వు దోసుకొని పోతుంటే చూస్తున్న దానితో సమానం. నీ విశ్వాసాన్ని ఎవడో కొల్లగొడుతుంటే నువ్వు తెల్లగా అలా చూస్తున్న దానితో సమానం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఆరాధించాలి. అది కోట్ల విలువ కలిగిన పనైనా సరే, అది లక్షల విలువ కలిగిన పనైనా సరే, అది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే, దేవుణ్ణి ఆరాధించిన దానికంటే ఇంపార్టెంట్ అయింది ఏది కాదు. దానికంటే ఎక్కువ, దేవుని ఆరాధించిన దానికంటే ఎక్కువ దేన్నైతే మనం అనుసరిస్తామో అదే ప్రాముఖ్యం అనుకుంటాం. అది విగ్రహారాధనతో సమానం. ధ్యాన జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చిన్న తప్పే కదా అనుకుంటాం మనం. ఇది ఇంత తప్పేగా అనుకుంటాం. నేను ఒక చివరి మాట చెప్పి ముగిస్తాను. మోషే చాలా ఇజ్రాయేలు ప్రజలను, 6 లక్షల కంటే ఎక్కువగా ఉన్న ప్రజలను, దగ్గర పిల్ల మేకలు కలుపుకుంటే 25 లక్షలు 30 లక్షల మంది ఉంటారు.
25-30 లక్షల మంది ఉంటారు పిల్ల